మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్న సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ సౌజన్య గారు. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, చాలా వరకు అమ్మాయిలు పెళ్లికి ముందు వరకు చాలా నాజుగ్గా చాలా బాగుంటారు. పెళ్ళైన 1 year లో చూసుకున్నట్లయితే కంప్లీట్గా చేంజ్ అయిపోతారు. బాగా ఓవర్ వెయిట్ అనమాట, గెయిన్ అయిపోతూ ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుంది? అసలు ఎటువంటి మార్పులు వాళ్ళ శరీరంలో చోటు చేసుకుంటాయి? నార్మల్గా పెళ్ళైన లేడీ ఎప్పుడైతే మా ఛాంబర్కి ఎంటర్ అవుతారో, మేడం పెళ్ళయ్యాక లావయ్యాను మేడం ఇదే చెప్తారు తప్పించి, పెళ్లితో లింక్ తప్పించి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలాంటి చేంజెస్ ఉన్నాయనేది మనం చెప్పరు వాళ్ళు. అంటే జనరల్లీ ప్రెగ్నెన్సీ తర్వాత అనుకోండి, ఆటోమేటిక్ గా కొంచెం సెల్ఫ్ కేర్. బట్ పెళ్ళయ్యాక కూడా వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. మొన్న అమ్మాయి వచ్చింది, మ్యారేజ్ అయ్యి 3 years, వేయింగ్ మిషన్ పైన నిలబడి ఏడుపు తక్కువ ఆమె, ఇంకా లైక్ షీ అబౌట్ టు క్రై. మేడం 3 months లో 7 kgs పెరిగాను మేడం. దెన్ షీ వాజ్ ఎక్కడో విలేజ్లో ఉంటుంది, పెళ్ళయింది. షీ కేమ్ టు హైదరాబాద్. ఎవ్రీడే బయటికి వెళ్ళడము, చక్కగా మన హైదరాబాదీ బిర్యానీని ఎంజాయ్ చేయడము, పానీపూరీస్, నో ఎక్సర్సైజ్, మంచిగా హ్యాపీగా అన్ని తిరగడం, స్వీట్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ అన్నీ తిన్నప్పుడు ఈ ఫ్యాక్టర్స్ వల్ల వెయిట్ గెయిన్ అవుతారు. కానీ మ్యారేజ్ అయ్యాక సెక్షువల్ లైఫ్తో ఎవరు కూడా వెయిట్ గెయిన్ అనేది ఉండదు. దట్ ఈస్ ఫస్ట్ థింగ్ మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. సో పెళ్ళయ్యేంత వరకు ఏంటంటే, నేను ఆ చీరలో అందంగా కనిపించాలి, పెళ్లి కూతురు కదా, సో నీట్గా ఉండాలి అని చక్కగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. వన్స్ పెళ్ళి అయిపోయింది, దాట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కొంచెం కొంచెంగా తగ్గుతూ ఉంటుంది వెయిట్ గెయిన్తో పాటు. అండ్ సెల్ఫ్ కేర్ తగ్గుతుంది. అమ్మయ్య పెళ్ళి అయిపోయింది కదా, ఏముందిలే, అండ్ నాకంటూ నా హస్బెండ్ ఉన్నాడు, నేను ఎలా ఉన్నా తను యాక్సెప్ట్ చేస్తాడు. ఆబ్వియస్గా యాక్సెప్ట్ చేయాలి, దట్ ఈస్ సెకండరీ. బట్ సెల్ఫ్ కేర్ అనేది ఆబ్వియస్గా తగ్గిపోతూ ఉంటుంది. అండ్ ఇంతకుముందు ఏదైనా హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ పీసీఓడి ఉంది అమ్మాయి, ఏదైనా ట్యాబ్లెట్స్ పైన వాటిపైన ఉంది, వెయిట్ అంతా చక్కగా కంట్రోల్లో ఉంటుంది. వన్స్ పెళ్ళాక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేద్దాము అన్న థాట్స్తో ఆ పిల్స్ ఏమన్నా ఆపేశారు. అలా అని ఎక్సర్సైజ్ ఏమన్నా స్టార్ట్ చేస్తారా అంటే లేదు. డైట్ ఏమన్నా చక్కగా హెల్దీ ఫుడ్ తీసుకుంటారా అంటే లేదు. సో ఆ ట్యాబ్లెట్స్ ఆపేయడం వితౌట్ ఎనీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ర్యాపిడ్ వెయిట్ గెయిన్ చూస్తూ ఉంటాం. ఓకే. సో ఏదైనా పెళ్ళికి ముందు ఏదైనా హెల్త్ కండిషన్కి మెడిసిన్స్ యూస్ చేస్తూ ఇప్పుడు అవి ఆపేయడం, దానివల్ల వెయిట్ గెయిన్. ఎక్సెస్ జంక్ ఈటింగ్ ఒకటి, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్, ఈ 3 మేజర్ ఫ్యాక్టర్స్ పెళ్లి తర్వాత వెయిట్ గెయిన్ అవ్వడం. సో ఎవరి స్వయంకృత అపరాధం వాళ్ళదే, ఇందులో వేరే విధంగా జరిగేది ఏమీ ఇప్పుడు లేదు. మనం కంపేర్ చేసుకుంటే పెళ్ళైన ప్రతి ఒక్కరు లావ్ అవ్వరు కదా. అందరూ చక్కగా అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉంటారు. 50% చూసుకుంటే మీరు అన్నట్టుగా ప్రెగ్నెన్సీ తర్వాత, డెలివరీ తర్వాత లావ్ అవుతారు. రిమైనింగ్ 25 to 30% పెళ్ళైన వెంటనే చేంజెస్ చూస్తూ ఉంటాం. బికాస్ అది వాళ్ళ సెల్ఫ్ థింగ్, సెల్ఫ్ నెగ్లిజెన్స్ అని కూడా చెప్పొచ్చు. కానీ మరికొందరు కంప్లైంట్ చేసేది ఏంటంటే, నేను పెళ్లికి ముందు వరకు బాగానే ఉన్నాను, ఫిట్ గానే ఉన్నాను, నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు, హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఏమీ లేదు. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నాకు హార్మోనల్ చేంజెస్ అన్ని కూడా వచ్చాయి. సో ఇది కేవలం అంటే పెళ్లి తర్వాత జరిగినటువంటి ఇదేనా, దేనివల్ల? సో పెళ్లికి ముందు వరకు వాళ్ళు మేబీ వాళ్ళు స్టడీస్తో ఉండొచ్చు, లేకపోతే ఏదైనా హాస్టల్లో వర్కింగ్ ఉండొచ్చు, ఎనీ ఆర్ ద అదర్ చేంజెస్ ఇన్ ద లైఫ్ స్టైల్. ముందు వరకు కాలేజ్కి వెళ్ళాలంటే చక్కగా రోజు మార్నింగ్ లేవాలి, ఈవినింగ్ మళ్ళీ ఇంటికి రావాలి, టైం టు టైం ఫుడ్ ఉంటుంది, టైం టు టైం అమ్మ చేసి ఫిజికల్ యాక్టివిటీ ఉండి బాగా అమ్మ అన్ని చేసేస్తుంటే హెల్దీ ఫుడ్గా అమ్మ ఎప్పుడు హెల్దీగా పెడతారు. సో ఆ హెల్దీ ఫుడ్ తింటున్నప్పుడు చక్కగా వాళ్ళ వెయిట్ అనేది కంట్రోల్లో ఉంటుంది. వన్స్ పెళ్ళయ్యాక వాళ్ళే వండుకోవడం, ఒక టైప్ ఆఫ్ నెగ్లిజెన్స్ వల్ల వండుకోకుండా బయట నుంచి ఆర్డర్ చేయడం, లేదా తినాలనిపిస్తుందల్లా వండేసుకోవడము. ఒక లిమిట్ ఉండదు, స్వీట్ తినాలనిపించింది వెంటనే ఆ రోజు చేసేసుకొని తినేస్తారు. సో పెళ్ళికి ముందంతా నీ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, పెళ్లి తర్వాత నీ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి? లేదు మేడం, నేను అప్పుడు అదే అన్నం తిన్నాను, ఇప్పుడు అదే అన్నం తిన్నాను, నేను అప్పుడు ఎలా వాకింగ్ చేసేదానో ఇప్పుడు అలానే చేస్తున్నాను, బట్ నాలో వెయిట్ చేంజెస్ కనిపిస్తున్నాయి అని గనక వస్తే దెన్ వీ విల్ డూ సమ్ టెస్ట్. ఎందుకంటే మన బాడీలో ఫాస్టింగ్ ఇన్సులిన్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం లిపిడ్ ప్రొఫైల్స్ కానీ, లేదా ఆకలి ఏమన్నా ఎక్కువ అయ్యే సైన్స్ ఏమన్నా ఉన్నాయి అని అంటే దానికి తగ్గట్టుగా కొన్ని బ్లడ్ టెస్ట్లు. ఇవి ఏమైనా ప్రాబ్లం ఉండడం వల్ల తను వెయిట్ గెయిన్ అవుతుందా? లేదా కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు మ్యారేజ్ అయ్యాక, సమ్ ఆఫ్ ద అదర్ రీజన్స్ వల్ల డిప్రెషన్కి వెళ్ళిపోయి కూడా వాళ్ళ ఎక్సెస్ ఈటింగ్ హ్యాబిట్స్ స్టార్ట్ అయిపోతుంటాయి. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల వెయిట్ చేంజెస్ ఉంటాయి తప్పించి, పెళ్ళి దాన్ని మాత్రం మనం సెంటర్ చేసేసుకొని పెళ్లి వల్లనే లావ్ అవుతారు, పెళ్లి వల్లనే హార్మోనల్ చేంజెస్ అనేది మాత్రం ఏమీ లేదు. డిప్రెషన్తో తినటం ఎక్కువ తింటారా? కొంతమంది డిప్రెషన్తో ఎక్కువగా తినేస్తారు, ఇంకెక్కువ స్వీట్స్ తింటూ ఉంటారు. కొంతమంది అసలు తిననే తినరు. ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్ ఈస్ ద ట్రిగ్గర్ ఫ్యాక్టర్ వాళ్ళకి డిప్రెషన్ లీడ్ చేస్తుంది.
అండ్ కొన్ని ఈటింగ్ డిజార్డర్స్ కూడా ఉంటాయి. కొంతమంది ఎప్పుడు ఒక మంచి జీరో సైజ్ ఆర్ మంచి ఫిజిక్ మెయింటైన్ చేసుకోవడానికి చక్కగా తింటారు, తిన్న వెంటనే వామిట్ చేసేసుకుంటారు. సో ఇలాంటి ఏమైనా ఈటింగ్ డిజార్డర్స్ కూడా ఉన్నాయా? ఎక్సెస్ ఈటింగ్ కానివ్వండి, లేకపోతే ఫర్ స్లిమ్ బాడీ మెయింటెనెన్స్ కోసం తిన్న వెంటనే వామిటింగ్ చేసుకోవడం ఆర్ తినకుండా ఉండడం, వాళ్ళనే స్టావ్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఫాస్టింగ్స్, నేను ఈ ఫాస్టింగ్, ఆ ఫాస్టింగ్ అనేసి. సో అలాంటి ఏదైనా ఈటింగ్ డిజార్డర్స్ ఉన్నా సరే ఎక్సెస్ వెయిట్ గెయిన్ ఆర్ ఎక్సెస్ వెయిట్ లాస్ కూడా చూస్తూ ఉంటాం అనమాట. సో ఇప్పుడు ఎక్కువగా వెయిట్ గెయిన్ అయిపోవడం వల్ల నెక్స్ట్ వాళ్ళకి ఏమైనా ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా? ఆబ్వియస్గా మన హైట్కి తగ్గట్టుగా వెయిట్ ఉండాలి. సో దట్ ఈస్ కాల్డ్ బిఎంఐ చూస్తాం. బిఎంఐ అనేది ఎప్పుడు కూడా యావరేజ్ ఆర్ నార్మల్లో ఉండడం చాలా బెటర్. వన్స్ బిఎంఐ ఎక్కువ ఉంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీ రావడానికే కొంచెం కష్టం అవ్వచ్చు. సరే ప్రెగ్నెన్సీ న్యాచురల్గానే వచ్చేసింది, బిఎంఐ ఎక్కువ ఉంది, దెన్ వాళ్ళకి ఆ ప్రెగ్నెన్సీ 9 months ఆఫ్ జర్నీ వరకు కూడా వాళ్ళ వెయిట్ గెయిన్ అనేది కంపేర్ టు నార్మల్ పీపుల్ మేము 10 to 12 kgs వెయిట్ పెరిగితే చాలమ్మా అని చెప్తాం. వెరాజ్ ఆల్రెడీ ఒబేస్ ఉన్న లేడీకి 6 to 8 kgs నీ వెయిట్ గెయిన్ ఈ 9 monthsలో ఇంతే ఉండాలి అనేసి వాళ్ళకి ఒక టార్గెట్ ఇవ్వాల్సి వస్తుంది. సో దాని ప్రకారం ఏంటి, వాళ్ళ క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకోవాలి, వాళ్ళు తినే ఫుడ్ డైట్ చార్ట్ని కంట్రోల్ చేసుకోవాలి, ఎక్సర్సైజ్ కంపల్సరీ చేస్తూ ఉండాలి, వాకింగ్ కానీ ఆర్ ఎనీ స్లైట్ కార్డియో ఎక్సర్సైజెస్ కానీ చేస్తూ ఉండాలి. సెకండ్ థింగ్, ఈ ఎక్సెస్ వెయిట్ గెయిన్ ఉండి ఎంత ఫుడ్ కంట్రోల్ చేసి ఎంత ఎక్సర్సైజ్ చేసినా రిస్క్ ఆఫ్ హైపర్ టెన్షన్, డయాబెటీస్, మిస్క్యారేజెస్ అండ్ డెలివరీ తర్వాత హీలింగ్ రేట్ అనేది కూడా తగ్గుతూ ఉంటుంది. సపోజ్ సెక్షన్ అయింది, ఆ వూండ్ హీల్ అవ్వడానికి మనకు మినిమం 1 week 10 days పడుతుంది. వెరాజ్ ఒబేసిటీతో పాటు డయాబెటీస్ కూడా వచ్చింది, హీలింగ్ రేట్ అనేది మెల్లిమెల్లిగా కొంచెం లెంతన్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేము సెక్షన్ చేసాము, సూచర్స్ ఈ మధ్య అసలు రిమూవబుల్ వేయట్లేదు అనుకోండి, చాలా వరకు అబ్జర్వ్ అయ్యేటివే వేసేస్తున్నాం. ఇంతకుముందు మేము చదువుకున్న కాలంలో ఏంటంటే సూచర్స్ రిమూవల్ అని అంటే ఒబేస్గా ఉన్నారు అంటే ఒక 1 week కన్నా ఎక్కువ రోజులు, అంటే 10 daysకి 11th day 12th day అలా చూసుకొని ఆల్టర్నేట్ తీసేయడం, లేదా ఫుల్గా తీసేసి ఏమన్నా గేపింగ్ ఉందా ఇలాంటివి చూసుకుంటాం. సో హీలింగ్ రేట్ అనేది కొంచెం లెందన్గా ఉంటుంది వీళ్ళకి, ఒబేస్గా ఉన్న వాళ్ళకి. అండ్ కొంతమందికి ఏంటంటే రక్తం గడ్డ కట్టుకుపోతుంది, థ్రాంబోసిస్ అని అంటాం. ఒబెసిటీ ఉన్న వాళ్ళకి ఈ రిస్క్ ఎక్కువగా ఉంటుంది, అందుకని వాళ్ళకి పోస్ట్ డెలివరీ కొన్ని ఇంజెక్షన్స్ పెడతాం సో దాట్ వాళ్ళకి ఆ థ్రాంబోసిస్ రాకుండా. అండ్ కొన్ని స్టాకింగ్స్ అని ఉంటాయి, అంటే కాళ్ళకి చక్కగా టైట్గా ఉండే సాక్స్లు వేస్తాం. ప్రెగ్నెన్సీ ఈజ్ ఎ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ పీపుల్ హూ ఆర్ ఒబేస్. అందరికీ కాదు, అందరికీ ప్రెగ్నెన్సీ చక్కగా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఒబేస్గా ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ కొన్ని మెడిసిన్స్ ఎక్స్ట్రా తీసుకుంటూ వాళ్ళు చక్కగా వీటి నుంచి. సో పెళ్లికి ముందే ఒబేస్ గా ఉండేటప్పుడు అమ్మాయిలు ఏం చేస్తున్నారు, ఈ మధ్యకాలంలో కొన్ని రకాల ట్రీట్మెంట్స్ కూడా తీసుకుంటున్నారు, సో వెయిట్ లాస్ అవ్వడం కోసం అని. సో సర్జరీస్ కూడా కొన్ని చేయించుకుంటున్నారు. మెయిన్ ఇలాంటి సర్జరీస్ చేసుకోవటం వల్ల నెక్స్ట్ వాళ్ళకి పెళ్ళైన తర్వాత ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ ఏమైనా వస్తాయా వాళ్ళకి ఈ సర్జరీస్ తోటి? ఇప్పుడు బిఎంఐ మనం క్యాల్కులేట్ చేసుకున్నాము, ఎబో నార్మల్, స్లైట్లీ ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ డైట్స్తోని వాళ్ళు కంట్రోల్ చేసేసుకొని వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. బిఎంఐ మోర్ దాన్ 40 ఉంది, మార్బిడ్ ఒబేసిటీ అంటాం, అంటే చాలా గ్రేడ్ 4 వరకు వెళ్తుంది. అలాంటి వాళ్ళని నువ్వు వెయిట్ కంట్రోల్ అవ్వు, నువ్వు వెయిట్ లాస్ అవ్వు, అప్పుడే ప్రెగ్నెన్సీ ప్లాన్ చెయ్యి అని చెప్పడం మాకు కష్టమే, వాళ్ళకి కష్టమే. ఎందుకంటే విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 1 year 2 years వాళ్ళు అంత వెయిట్ లాస్ అవ్వలేరు. అలా అని వాళ్ళు ప్రెగ్నెన్సీని కూడా పోస్ట్పోన్ చేయలేరు, బికాస్ ఎగ్ నంబర్ తక్కువ ఉండొచ్చు ఆర్ ఏజ్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. సో అలాంటి టైంలో దోస్ హూ నీడ్ సమ్ సర్జరీస్, ఇప్పుడు అంటాము గ్యాస్ట్రిక్ బెలూనింగ్ అని ఆర్ లైపోసెక్షన్స్ అని, ఇలా కొన్ని డిఫరెంట్ అంటే డిపెండింగ్ అపాన్ బాడీ టైప్, డిపెండింగ్ ఆన్ బిఎంఐ, ఒబేసిటీ గ్రేడింగ్స్, వాళ్ళ బాడీకి తగ్గట్టుగా కొన్ని సర్జరీస్ ఉంటాయి, చక్కగా అవి తీసుకోవచ్చు, బట్ అండర్ డాక్టర్ సూపర్విజన్. ఎక్కడో నా ఫ్రెండ్ ఇది చేసింది నేను ఇది చేస్తాను, నేను ఇక్కడికి వెళ్ళి ఇది చేయించుకుంటాను కాదు, దానికి గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ హెల్ప్ తీసుకోవడము, ప్లాస్టిక్ సర్జన్స్ హెల్ప్ తీసుకోవడము, తీసుకొని మీరు వెయిట్ లాస్ అవ్వడానికి మీ వైపు నుంచి ట్రై చేస్తూ విత్ సమ్ సర్జరీ హెల్ప్. ఎంత గ్యాస్ట్రిక్ బెలూనింగ్ చేస్తే ఏంటంటే మన కెపాసిటీని తగ్గిస్తుంది, ఆకలిని తగ్గిస్తుంది, ఏదైనా తిన్నా వెంటనే వామిటింగ్ అయిపోతుంది. సో లిమిటెడ్గా తినాలి, హెల్దీగా తినాలి, ప్రోటీన్స్ ఫైబర్స్ ఎక్కువగా చూస్ చేసుకోవాలి. సర్జరీ మీకు హెల్ప్ చేస్తుంది కదా అని మనం డైట్ని కంట్రోల్ చేయకపోతే అగైన్ ద ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూనే ఉంటాం. అంటే అప్పుడు వెయిట్తో సఫర్ అయ్యాము, ఇప్పుడు తినడం వల్ల వామిటింగ్స్తో, ఇండైజెషన్స్తో, లూజ్ స్టూల్స్తో ఇబ్బంది పడతాం. సో సర్జరీ ప్లస్ మన సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ కంట్రోల్తో, రెండిటి హెల్ప్తో వెయిట్ లాస్ అయ్యి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు. ఈవెన్ సర్జరీస్ తర్వాత చక్కగా ప్రెగ్నెన్సీ వచ్చి చక్కగా డెలివరీ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత అమ్మాయిలు ఎందుకు లావ్ అవుతారు, వాళ్ళు చేసేటువంటి స్వయంకృత అపరాధాలు ఏంటి, ఎటువంటి తప్పులు చేస్తున్నారు, సో దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.